ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం వందే విశ్వాసికం శాంతమనాథనతరం శివం సకలం నిష్కళంచాజ్ఞానకృజాత్మకో గురూన్ బ్రాహ్మణాన్నత్వా గురువంశక్రమోదితాను సదాశివమనంతం చ శ్రీకంఠం పునరంబికాం గుహం విష్ణుం చ ధాతారం స్మరేత్ సప్తగురూన్ క్రమాత్. శ్రీ సదాశివాది సప్తగురుభ్యో నమః. ఓం నమః శివాయ. మన పొన్నూరు వేలింగాల స్వామి గుడి అంటే ఇక్కడ సహస్రలింగేశ్వర స్వామి దేవస్థానం అంటారండి. ఈ సహస్రలింగేశ్వర స్వామి దేవస్థానం ముందు విశేషం ఏంటి అంటే ఈశ్వర పాదకులు పంచలింగాలు విశేషం అన్నమాట. అది ఒకటి. ఈశ్వరుడికి ఇక్కడ శరీరాకారం ఉంటుంది, ఎక్కడా కూడా శివలింగమే ఉంటుంది. ఇక్కడ శివుడికి విగ్రహం మాత్రం ఉంటుందన్నమాట. అలా చూస్తే మీరు స్వామివారు వచ్చేసరికి మూల విరాట్ విగ్రహము, కింద శివలింగము. ఆ శివలింగానికి ప్రతిరోజు కూడా గంధాభిషేకం చేస్తారు. మహాశివరాత్రి రోజు మాత్రమే ఆ గంధాన్ని వెలుస్తారనమాట. ఆ రోజు ఉదయం పూట గణపతి పూజ, సహస్రగడాభిషేకము, స్వామివారికి రుద్రహోమము చేసి చక్కగా గంధాన్ని ఒలిచి ఆ తదుపరి గడాభిషేకం చేస్తాము. అయితే స్వామివారికి ఇక్కడ వచ్చేసరికి ఆ రోజు మాత్రమే భక్తులచే అంటే భక్తులు వచ్చి అభిషేకం చేయించుకోవాలన్నా కానీ అన్ని ద్రవ్యాలతో కూడా అభిషేకం జరపబడేది ఆ ఒక్కరోజు మాత్రమే. అది మధ్యాహ్నం 1 గంట వరకే. ఆ తదుపరి స్వామివారికి మళ్ళీ గంధాభిషేకం చేస్తామండి. ఆ గంధాభిషేకము మళ్ళీ సంవత్సరం అంటే తదుపరి వచ్చేటువంటి మహాశివరాత్రి దాకా కూడా ఆ గంధం మీదే గంధాభిషేకం చేస్తూ ఉంటాము. ఇక్కడ నిత్య నివేదనలు కానీ అభిషేకాలు కానీ ఏమీ ఉండవు, ఒక గంధాభిషేకం మాత్రమే ఉంటుంది. విడి రోజుల్లో భక్తులు పూజాది కార్యక్రమాలు చేసుకోవాలంటే గంధాభిషేకం మాత్రమే చేసుకునవచ్చును. అయితే స్వామివారికి మరి సహస్రలింగేశ్వర స్వామి శివులు కదండి, మరి నిత్యాభిషేకం ఉండాలి కదండి అని అందరూ కూడా భక్తులకు అనుమానం ఉంటుంది. ఈ విధంగా సహస్రలింగేశ్వర స్వామివారికి అక్కడ మనకి ఈశ్వర పాదుకలు ముందు చూపిస్తున్న విధంగా స్వామివారికి ఈశ్వర పాదుకలు పంచలింగాలు ఉన్నాయండి. ఈశ్వర పాదుకలకి చక్కగా అక్కడ పంచలింగాలు, వాటికి వచ్చేసరికి అభిషేకాదులు కానీ నిత్య నివేదనలు అభిషేకాలన్నీ కూడా గ్రహశాంతులకు సంబంధించి కానీ వాళ్ళ కోరికను మనోవాంఛలు సిద్ధించడం కోసం కూడా ఈ యొక్క ఈశ్వర పాదుకల దగ్గర పంచలింగాల దగ్గర అభిషేకం చేస్తారు. అయితే ఆ పంచలింగాల విశేషం కూడా ఏంటంటే అవి దొరికినవి నర్మద బాణాలండి. ఇవి వచ్చేసరికి ఎత్తు పొడవలు కానీ రంగుగా కానీ ఐదు రకాల డిఫరెంట్లో ఉంటాయి. వెయిట్ వచ్చేసరికి ఒకటే వెయిట్లో ఉండడం విశేషం. రెండవది ఏంటి అంటే ఈశ్వర పాదుకలు. మనకి బ్రహ్మపాదం విష్ణుపాదం ఉన్నది కానీ శివపాదం అనేది ఎక్కడా దొరకలేదు. ఇక్కడ శివపాదుకలు విశేషం అనమాట. శివుడికి ఎదురుగా వినాయకుడు ఉంటారు, అన్ని చోట్ల కూడా వామభాగాన పెడతారు. ఇక్కడ శివుడికి ఎదురుగా వినాయకుడు ఉండడం విశేషం. చుట్టూ కూడా 1116 శివలింగాలు ఉంటాయి. ఈ కార్తీక మాసమనందు కానీ విడి రోజుల్లో కూడా భక్తులు ఎవరైనా సరే చక్కగా ఈ లింగాలన్నింటికి కూడా అభిషేకం చేసుకొని వాళ్ళ శక్తి కొలది అభిషేకాదుల ద్రవ్యాలను తెచ్చుకొని చక్కగా అభిషేకం చేసుకునేటువంటి సాంప్రదాయాన్ని మనకి దేవస్థానం వారు ఇచ్చారు. ఒక గర్భగుడిలో ఉండేటువంటి ఈశ్వర పాదుకులు పంచలింగాలకు మాత్రం చక్కగా విశేషంగా ద్రవ్యాది అభిషేకాలు మాత్రం అర్చక స్వాములు చేస్తూ ఉంటారండి. ఇక్కడ విశేషం అది. స్వామివారి పేరు గంగా పార్వతీ సమేత సహస్రలింగేశ్వర స్వామి. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటి అంటే కాలభైరవ స్వామి చాలా విశేషం అండి. ఎక్కడా కూడా మనకి కాలభైరవ స్వామి ఈ మధ్యకాలంలో ప్రతిష్ఠ చేస్తున్నారు అన్ని చోట్ల కూడా. ఇక్కడ వచ్చేసరికి 87 సంవత్సరాల క్రితం నుంచే ఉన్నది. చిన్న కాశీ క్షేత్రం అని దీనికి పేరు. ఎందువలన కాశీ క్షేత్రంలో ఎడ్లను తోలేటువంటి కర్ర వేస్తే ఇక్కడ తుంగభద్రపాయలో తేలిందిట, దానికి గుర్తుగట్టి వేస్తే, అందుచేత దీన్ని చిన్న కాశీ క్షేత్రం అని అంటారు. ఇంకొక ఉదాహరణ ఏంటి అంటే కాశీలో కపాల మోక్షం ఉండదు, అనగా మనిషి చనిపోయిన తర్వాత దహనం చేస్తున్నప్పుడు కపాల మోక్షం జరుగుతుంది. అయితే కాశీలో కపాల మోక్షం అనేది ఉండదు, కపాలం కరిగిపోతుంది. అలానే ఈ పొన్నూరు గ్రామంలో కూడా మనిషి చనిపోయిన తర్వాత దహన కార్యక్రమం చేస్తున్నప్పుడు కపాలం కరిగిపోతుంది తప్ప దానికి విచ్ఛిన్నం అనేది ఉండదు. అందుచేత ఇక్కడ చిన్న కాశీ క్షేత్రము అక్కడ కాశీలో జరుగుతుంది, అలానే మన పొన్నూరు గ్రామంలో జరుగుతుంది. కాబట్టి ఇది చిన్న కాశీ క్షేత్రం అని పేరు. స్వామివారు చాలా విశేషం అన్నమాట. కాలభైరవ స్వామివారు చెడు ప్రయోగాలను కానీ వివాహరీత్యా, ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా ఇలా ఈ సహస్రలింగేశ్వర స్వామి సంతానము లేని వారు కానీ ఏమండి విదేశీయానం వెళ్ళాలన్నా కూడా చాలా విశేషం అన్నమాట. రెండవ విశేషం ఇక్కడ మనకి రాహుకేతువులు ఉండడం. ఎక్కడా కూడా రాహుకేతువులు ఉంటారు కానీ ఒక్క రాహు కేతువు మాత్రమే ఉంటారు. ఇక్కడ వచ్చేసరికి భార్యా సమేతంగా ఇద్దరు కూడా ఏకపీఠం మీద ఉండడం చాలా విశేషం. ఇక్కడ ఈ రాహుకేతువులకు అభిషేకం చేసేటప్పుడు ఎలా ఉంటుంది అంటే చక్కగా మంచి నాటు ఆవు పాలు, అంటే కల్తీ ఆవుగానో లేకపోతే జెర్సీ ఆవు అలా కాకుండా చక్కని నాటు ఆవు పాలు, తెల్లని ఆవు పాలు తీసుకొచ్చి కపిల గోవు అంటారు మనం. ఆ కపిల గోవు కానీ ఈ తెల్లని గోవు కానీ ఆ ఆవు పాలు తీసుకువచ్చి స్వామివారి మీద పోస్తే అవి చక్కగా నీలం రంగులోకి వస్తాయండి. అంత పవర్ఫుల్ ఇక్కడ స్వామివారు. రాహుకేతువులు కూడా ఈ రాహుకేతుల పూజలకు కూడా అందరూ వస్తూ ఉంటారు, చక్కగా చేసుకుంటూ ఉంటారు. మన దేవస్థానం వారు అందరూ కూడా సిబ్బంది కానీ మన ఈవో గారు కానీ అందరూ కూడా చక్కగా సహకరిస్తారండి. అందుచేత మీరు కానీ ఎవరైనా సరే రాదలుచున్నారు చక్కగా అందరూ కూడా భక్తి శ్రద్ధతో మనం దర్శించుకుని పూజనీయమైనది దర్శించుకుని పూజా కార్యక్రమాలు చేసుకునే క్షేత్రం అన్నమాట ఇది. అందరూ కూడా దర్శించుకొని మీ యొక్క కోరికలు ఫలితాలను తీర్చుకోవాల్సిందిగా స్వామివారిని మొక్కుకొని చక్కగా మీ యొక్క ఫలితాన్ని మీరు పొందవలసిందిగా కోరుతున్నాము. ఓం నమః శివాయ.